వదిలేసి మళ్ళీ వెళ్ళి పునర్శంకుస్థాపనలకి ఎప్పుడైతే ఫోకస్ చేస్తున్నారో మొత్తం ఎంటైర్ స్టేట్ మొత్తం మీద చూసుకుంటే అడిషనల్ ల్యాండ్ పూలింగ్ 42% వ్యతిరేకిస్తున్నారు. అది ఇంకొక సెల్ఫ్ గోల్ అనాలి దాన్ని. ఒక మ్యాచ్ బ్రహ్మాండమైన వేదిక మీద ఆడే సమయంలో తెలియకుండా చూడండి ఆ గోల్ కీపర్ వదిలేసిన గోల్ ఎలా ఉంటుంది, దాన్ని ఈక్వల్ ఉంటుంది. ఇంకా అదృష్టానికి ఆదిలోనే అంశపాద ఎదురైంది, వాళ్ళకి ఆగారు. ఇది కనుక ఒక్కసారి ముందుకెళ్తే సార్ శాశ్వత పరిష్కారమే ఉంటుంది వాళ్ళకి. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనే హామీని నమ్ముతున్నారంటే నమ్మటం లేదనే వాళ్ళ సంఖ్య సాధ్యం కాదు అనేవాళ్ళు 48% ఉన్నారు. సార్ మీకు ఇంకోటి చెప్తున్నాను సార్, కంపారిటివ్ ఇవాళ మీరు నేను కాదు గౌరవ పయ్యాల కేశవ గారు ఆర్థిక బడ్జెట్ని ప్రవేశపెట్టిన రోజు గత ప్రభుత్వం దానికన్నా ఉన్న ముందు గవర్నమెంట్లో త్రూ ఎంఎస్ఎంఈలు వాట్ ఎవర్ ద ఎంప్లాయ్మెంట్ క్రియేటెడ్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ గవర్నమెంట్స్ అన్నది చూస్తే దగ్గర 44-46 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిన గత ప్రభుత్వంలో ఇంక్లూడింగ్ నేను ఎన్నోసార్లు చెప్తుంటాను ఎంఎస్ఎంఈ త్రూగా ఇనీషియల్ డేస్లోనే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయ్యి వచ్చిన తర్వాత తదనంతరంలో దగ్గర 25 లక్షల ఉద్యోగాలు కల్పించబడ్డాయి ఎంఎస్ఎంఈ యూనిట్స్ త్రూగా. సో అది ఆ పేస్ ముందుకు వెళ్ళట్లే. ఈ సంవత్సర కాలం మీరు చెప్తున్నాను కదా గోల్డెన్ ట్రెజర్ టైం వాళ్ళకి, దాన్ని బ్యారల్ పట్టుకుని ముందుకెళ్తే పని అయిపోయే దగ్గర అంటే ఒక సంవత్సరం బ్రీతింగ్ స్పేస్ ఉంది, ఉండదండి బ్రీతింగ్ స్పేస్. ఈ సంవత్సరం బ్రీతింగ్ స్పేస్ ఉంది అంటే వీళ్ళు అడ్రస్ చేయగలిగితే ఈ కన్సర్న్స్ పోయింది మీకు. జస్ట్ లైక్ మీరు చూడండి అమరావతికి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎలా వదిలేశాడు, వీళ్ళు ప్రైమరీ ఎజెండాస్ టు ద రెస్పెక్టివ్ పీపుల్ ఆ ఎజెండాను వదిలేశారు. ఈ తేడా మీరు గమనించండి. ఫస్ట్ ఇంకోటి చూడండి సార్, ఇక్కడ అదొకటి చెప్పారు, వాలంటరీ వ్యవస్థ మంచిది రద్దు చేయడం మంచిది కాదనే వాళ్ళు 43% ఉన్నారండి. ఇక్కడ కూడా వ్యతిరేకత వచ్చేసింది. అంటే వాలంటరీ వ్యవస్థ అంటే అదేదో వైఎస్ఆర్సీపీ సొంత ఎజెండాలో భాగంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారనేది అనే అభిప్రాయం కూటమికి ఉంది. బట్ మంచిదని జనం చెబుతున్నారు. శాంపుల్ సైజ్ చూడండి, మీరు మళ్ళీ చెప్తున్నారు 72,973,000 ఒక 3 సెగ్మెంట్లు వదిలేశారు. బహుశా రిమోట్ అయి వదిలేసి ఉంటారు. 43% వ్యతిరేకత ఉందంటే ఇది వ్యతిరేకత, అసంతృప్తి కాదు, వ్యతిరేకత అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. రద్దు చేయడం మంచిది కాదని. అంటే ఆ బెనిఫిట్స్ దానివల్ల అందుకున్న వాళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ రావటం లేదని వాళ్ళు 44% ఉన్నారు సార్. దట్స్ ఎ హ్యూజ్. అసలు మీకు నేను చెప్తున్నాను కదా కంపారిటివ్ పాలిటిక్స్లో వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ అన్న దాని మీద వీళ్ళు కేవలం వెంజంట పాలిటిక్స్ ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం ఇలాంటి అడవడే ఎక్కువ కనబడుతుంది. అసలు వాస్తవానికి ద ఒరిజినల్ ఫంక్షనింగ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారిది అయ్యి ఉంటే వీడు డెఫినెట్లీ ఇది రివర్స్లో ఉండుంది. అది ఆయన అడ్మినిస్ట్రేషన్ అయితే ఇలా ఉండదు, ఇలా రివర్స్లో ఉండుంది. ఆయన ఫస్ట్ ప్రైమరీ ఫోకస్ ఆయన హెల్త్ ఎడ్యుకేషన్ వాటి మీద బాగా అండ్ ఇన్ఫ్రా మూడింటి మీద సైమిల్టైన్స్గా పెట్టేవారు ఆయన. అయితే మెయిన్ ఇన్ఫ్రా మీద ఎక్కువ ఆయనే ఇప్పుడు కూడా ఉన్నది ఆయనే. మరి కారణం ఏంటనేది అంటే ఎక్కువ మంది వంట వాళ్ళు తయారవటం తెచ్చి పెట్టుకున్న ధైర్యం అని ఒకటి ఉంటుందండి. ఇప్పుడు ఒరిజినల్గా రామారావు గారి డైమెన్షన్ ఎవరికైనా తెలిస్తే యువకులు మా విజయనగరం నుంచి వాళ్ళ గౌరవంగా మా అశోక్ గజపతిరాజు గారు గర్వంగా గవర్నర్ అయ్యారు గోవాకి. సో ఆ యంగ్ బ్లడ్ ఎర్ర నాయుడు గారు కానీ మీరు అలాంటి వాళ్ళని అందరినీ చూడండి ఎలాంటి వాళ్ళు ఉండేవారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ తెలంగాణలో, తర్వాత మన వెంకటేశ్వర గారు, ఇలాంటి ఒక యంగ్ బ్లడ్ ఒక డిఫరెంట్ డైమెన్షన్స్తో పనిచేసిన నేపథ్యాలు ఒక డెకేడ్స్ బట్టి పాలిటిక్స్లో సస్టైన్ అయిన ఉదంతాలు ఉన్నాయి. ఇవాళ వాళ్ళ గురించి జిల్లాలో అడిగినా సరే ఆ పేరు ప్రఖ్యాతలు అలా ఉన్న దగ్గర చాలా కీ ఫ్యాక్టర్ చూడండి. ఎంప్లాయీస్ టీచర్స్ ఏ ప్రభుత్వాన్ని పొగ పెట్టాలంటే వాళ్ళే అదే శేఖర్ దెబ్బ వాళ్ళు పూర్తి అసంతృప్తితో ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, 23% ఉంది. బోత్ రిటైర్డ్ వాళ్ళు కూడా. మరి చాలా బెనిఫిట్స్ విషయంలో చాలా ఇబ్బందికర వాతావరణం ఉంది. ఇవాళ డిఎల్ దగ్గర 4 డిఎల్ పైన పెండింగ్లో ఉన్నాయి. సో ఇవన్నీ ఇంకోటి చూసారా, పవర్ బిల్స్కి సంబంధించి ఎక్కువ వస్తున్నాయి ఈ ప్రభుత్వంలో, చాలా ఎక్కువగా విద్యుత్ బిల్లు వస్తున్నాయి అనేవాళ్ళు డిస్సాటిస్ఫైడ్ పూర్తిగా 46%. ఇదేం తక్కువ నెంబర్ కాదు, ఇది ఇంక్రీజ్ అవుతుంది కూడా సార్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఎందుకంటే ఈ అక్యూములేటెడ్ ఫిగర్ చాలా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇది నాకు తెలిసి జూలై అట్లో ఇప్పుడు రేపటి నుంచి విద్యుత్ మీటర్లో తలకాయ నొప్పి ఉంటుంది. ఇది జస్ట్ లైక్ మనం ముందు కొనుక్కొని కరెంట్ని వాడుకోవడమే. మహారాష్ట్ర తరహా విద్యుత్ మీటర్లు ప్రైమరీ మోటివ్ ఏంటంటే కొత్త పథకం పెడుతున్నారు చూడండి, 5,000 3,000 కట్టండి. ఢిల్లీలో కూడా అదే మోడల్లో అదే చెప్తున్నాను సార్. ఇది ఇప్పుడు దాకా మనం ఏంటంటే ఒక లగ్జరీ ఉండేది, మనం నెలలు వాడి కరెంటు బిల్లు కట్టడం. కానీ వాళ్ళు కరెంటు ముందు కొనుక్కొని లైక్ రీఛార్జింగ్ జస్ట్ సెల్ ఫోన్ రీఛార్జ్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నాణ్యమైన కరెంట్ ఇచ్చే కెపాసిటీలో గవర్నమెంట్ ఉందా లేదా అన్న దానికి ఈరోజు సమాధానం చెప్పారు. ఢిల్లీ మహారాష్ట్ర అయితే నాణ్యమైన పవర్ కట్ ఆఫ్లు ఉండదు. ఢిల్లీ అయితే అసలు రిలయన్స్ వాడు పవర్ ఉంటుంది అక్కడ. అండ్ ద వే ఈజ్ మెయింటైనింగ్ దట్ డెకరం వీళ్ళు ప్రిపరేషన్ లేకుండా నెత్తికెట్టుతున్నారు. అండ్ ఇంకోటి చూడండి, టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా పోటీ చేయాలని కోరుకుంటున్నారా అంటే లేక ఏ విధమైన కూటమి ఉంటే మంచిది అనేది అడుగుతుంటే కూటమిగానే పోటీ చేయాలని భావించే వాళ్ళు 23% ఉన్నారు. కూటమిగా కాకుండా వేరువేరుగా చేస్తే బాగుంటుందనే వాళ్ళు 28%. తెలుగుదేశం జనసేన కలిసి పనిచేస్తే 10% అట. జనసేన భారతీయ జనతా పార్టీ 16%.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి వేస్తే ఇట్స్ ప్యూర్లో హైపోథెటికల్ 4% ఉన్నారట. వైఎస్ఆర్ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి పోటీ చేస్తే 10% వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి లైఫ్ ఇస్తాడు, అది జరిగేది. అది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తే బాగుంటుందని వాళ్ళ సంఖ్య చాలా తక్కువ, 5% ఉంది. ఓవరాల్గా బీజేపీని ఎంటర్టైన్ చేయట్లేదు స్టేట్లో అనేది ఇన్ఫరెన్స్ అది. తర్వాత టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకుల మధ్య సఖ్యత సహకారం ఉందా లేదా అనే దగ్గర లేదు అని చెప్పేవాళ్ళు 44% ఉన్నారు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు మీరు రీసెంట్ డెవలప్మెంట్స్ మీరు చూస్తే తిరువురు అండ్ దగ్గర రామారావు గారి ఇష్యూ ఒకటి, నిన్న జరిగిన కాళహస్తి ఇష్యూ చూస్తే స్కేప్ గోట్స్ వాళ్ళే అట్ ద కాస్ట్ ఆఫ్ తెలుగుదేశం అవుతుంది. జనసేన నాయకుల్ని స్పేర్ చేయట్లే. వాళ్ళు ఎంత కాదన్నా కెరియర్స్ పణంగా పెట్టి క్షేత్రస్థాయిలో ఎదిగిన నాయకత్వానికి తృణప్రాయంగా తుంచి అవతల పడేస్తుంటే అవుట్కమ్ ఎట్లా ఉంటుందన్నది వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు కదా. బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరగాలి అని కోరుకునే వాళ్ళ సంఖ్య 40% ఉందండి. అదొకటి కనిపిస్తుంది. అండ్ డ్వాక్రా మహిళలకి ఈ ప్రభుత్వంలో న్యాయం జరగటం లేదనే వాళ్ళు 47%. అంటే ఉమెన్ డిస్సాటిస్ఫాక్షన్ ఇక్కడ కనిపిస్తుంది దీంట్లో. అవును. కూటమి కంటిన్యూ అవుతుందా 2029 వరకు అంటే కూటమిగా వీళ్ళు కంటిన్యూ కాలేరు అనేవాళ్ళు 43% ఉన్నారు. ఛాన్స్ ఆర్ వెరీ లెస్ అండి నిజే. ఎందుకంటే ఈ జనసేన ఫ్రిక్షన్ అన్నది చూస్తే లోకల్లో తెలుగుదేశం జనసేన సఖ్యత అయితే కనబట్టలేదు. అది అంటే